ఈరోజు నిండు నూరేళ్ల సావాసంలో బాగి అనాథ పిల్లలకి డబ్బులివ్వడానికి లోపలికి వెళ్తుంది. చిత్ర అది చూసి కోపంగా, బాగి ఉమ్మడి ఆస్తి ఎవరికి పడితే వాళ్ళకివ్వడానికి నేను ఒప్పుకోను అనగానే బాగి కోపంగా, నేనిస్తుంది ఉమ్మడి ఆస్తి కాదు, నా శాలరీ అమౌంట్. దాన్ని ప్రశ్నించే హక్కు నీకు లేదు అని చెప్పి లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంది. చిత్ర అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ డబ్బు మీకు కొద్ది రోజులు ఉపయోగపడొచ్చు. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం లేదా అండి? ఈ పిల్లలకి ఇలా ఆకలితో ఇబ్బంది పడుతూనే ఉండాలా అని అనగానే, ఉందమ్మా, చాలా అనాథాశ్రమాలు పిల్లల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ వచ్చే డబ్బులతో వాళ్ళకి అన్ని అవసరాలు తీరుస్తున్నారు. అయినా ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఎవరిస్తారమ్మా? సరేనమ్మా, ఉంటాం, థ్యాంక్స్ డబ్బులు ఇచ్చినందుకు అని చెప్పి వాళ్ళు బయలుదేరుతారు. బాగి బాధతో బయటకొచ్చి, అక్క, ఆ అనాథ పిల్లలు ఎంత బాధపడుతున్నారో చూడు, నా దగ్గర ఇప్పుడు 50 లక్షలు ఉంటే ఇచ్చేసేదాన్ని. మా అక్క కూడా ఇలాగే ఎన్నో పాటలు పడి ఉంటుంది కదా, మా నానమ్మ వలన మా అక్క ఎన్నో పాటలు పడి ఉంటుంది అని బాధపడి లోపలికి వెళ్ళిపోతుంది. బాగి, చూసారా గుప్తా గారు నా గురించి ఎంత బాగా ఆలోచిస్తుందో, ఆ పిల్లల్లో నన్ను చూసుకుంటుంది, మా చెల్లికి 50 లక్షలు దొరికితే బాను అని అనగానే, బాలిక, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదంటే అది జరుగుతుంది, నీకున్న శక్తులు అటువంటివి, ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడు అనగానే, అది కాదు గుప్తా గారు, చెల్లికి 50 లక్షలు వస్తే మంచిది కదా అంటుంది. అది ఎలా రావాలి, ఎప్పుడు రావాలన్నది అది దేవుడు ఆజ్ఞ, నువ్వేం చేస్తావా అని అంటాడు. కట్ చేస్తే అమరేంద్ర ఆఫీస్ బయట మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. ఆటోలో ఉంది వార్డెన్లా అనిపిస్తుంది. ఒక్క నిమిషం అమరేంద్ర ఆలస్యంగా వచ్చుంటే బాగున్ను, ఎవరో కనిపెట్టేసేదాన్ని అంటూ ఉండగా ఈ లోపల చిత్ర ఫోన్ చేస్తుంది. మనోహరి కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి, ఎందుకు ఫోన్ చేసావు, మళ్ళీ చేస్తానని చెప్పి కట్ చేయడానికా అంటుంది మనోహరి. చిత్ర, ఒక్కసారి నేను చెప్పేది విను, ఎవరో ఒక పెద్ద ఆయన పిల్లల్ని తీసుకొని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇంటికి వచ్చారు. వాళ్ళకి బయటికి పంపించడానికి ఫోన్ కట్ చేశాను. బాగి నా మాట వినకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. ఏంటి అంటున్నావు? వాళ్ళతో ఎవరైనా ఒక లేడీ వచ్చిందా? లేడీయా? ఏం రాలేదే, ఒక పెద్ద ఆయన పిల్లలు వచ్చారు. అది కాదు, మన వార్డెన్ వచ్చిందేమో అని అడుగుతున్నాను. ఆవిడేంటి, ఆవిడ నువ్వు చంపేస్తావన్న భయంతో ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పావు కదా, ఆవిడ ఎలా వస్తుంది? పిల్లల కోసం వస్తుంది అని అనుకున్నాను. నాకు ఆటోలో ఒకళ్ళు కనిపించారు, దానికి అమరేంద్ర సహాయం చేశాడు. నాకు వార్డెన్ ఏమో అని డౌట్ వేసింది, అమర్ ఉండడం వల్ల సరిగ్గా చూడలేదు. ఏం కాదు మనోహరి, వాళ్ళు వేరే వాళ్ళు అయ్యి ఉంటారు, నువ్వు ఎక్కువ ఆలోచించుకో అని అంటుండగా రాతోడు వస్తాడు. మేడం, సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని అనగానే, ఎందుకు రాతోడ్ అని అంటుంది మనోహర్. రాతోడ్, అమర్ ఎందుకు పిలిచాడో నీకు తెలుసా? తెలియదు మేడం, సార్ ఎందుకు పిలిచారో నాకు చెప్పలేదు, కానీ సీరియస్గా ఉన్నాడు. రణ్వీర్ వైఫ్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమో. సరే మేడం, లోపలికి పదండి, సార్ వెయిట్ చేస్తున్నారు అని అంటాడు. మనోహరి మనసులో, మామూలుగా అయితే కారులో వచ్చేటప్పుడే అడుగుతాడు, నన్ను ఎందుకని పర్సనల్గా పిలుస్తున్నాడు అని అంటుంది. మేడం, సార్ వెయిట్ చేస్తున్నారు, రండి అని అనగానే రాథోడ్ మనోహరి లోపలికి వెళ్తారు. అమర్ మనోహరిని చూసి, కూర్చో మనోహరి అని అంటాడు. కాఫీ, టీ ఏమైనా? ఆహా, ఏం వద్దు అమర్ అని అనగానే రాథోడ్ బయటకు వెళ్ళిపోతాడు. అమర్, మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా మనోహరి, ఒక స్మాల్ టీ తయారు చేస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం అని టీ కప్స్ తీసుకొస్తాడు. మనోహరి టీ ఇచ్చింది తాగడానికి, తాగు, పర్వాలేదు అని అనగానే తాగటం మొదలు పెడుతుంది. రాతోడు బయట, సార్ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు, ఇంత కోపంగా ఉండి మనోహర్ని ఎందుకు లోపలికి రమ్మన్నారు, నన్ను కూడా బయటికి వెళ్ళిపోమన్నారు, అర్థమైంది, వెంటనే ఈ విషయం మిస్సమ్మకి చెప్పాలి అని ఫోన్ చేస్తాడు. హలో, చెప్పు రాతోడ్ అని మిస్ అమ్మ అనగానే, గుడ్ న్యూస్ మిస్ అమ్మ, మా సారు మనోహర్ని ఎంక్వైరీకి పిలిచాడు. ఏం మాట్లాడుతున్నావు రాతోడ్? ఆయన మనోహర్ని ఎంక్వైరీకి పిలవడం ఏంటి అని, ఎందుకు, ఏం జరిగిందని? తెలీదు మిస్ అమ్మ, నేను ఆఫీస్కి రాగానే సార్ సీరియస్గా ఉన్నారు, మనోహరి మేడం బయట ఉందా అని అడిగారు. ఉన్నది అని అన్నాను. అయితే వెంటనే లోపలికి తీసుకురా అన్నారు. మిస్ అమ్మ, మనోహర్కి సార్ టీ ఆఫర్ చేశారు, పిలిచి టీ ఇస్తే ఎంక్వైరీ చేసినట్టేనా? అయ్యో మిస్ అమ్మ, మా సార్ స్టైల్ గురించి నీకు తెలీదు, టీ ఇచ్చారంటే తాట తీస్తున్నారు అని అర్థం, అది మా సార్ స్టైలు.
నువ్వెప్పుడు మన సార్ ఎంక్వైరీ చూడలేదు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అవునా? అయితే ఆయనకు కూడా మనలాగే మను మీద అనుమానం వచ్చిందా? చూస్తుంటే అలాగే ఉంది మిస్సమ్మ. ఆధారాల కోసం ఆగినట్టున్నారు. అందుకే అన్నీ సమకూర్చుకొని ఇప్పుడు మాట్లాడడానికి పిలిపించినట్టున్నారు. మిస్సమ్మ, ఎంత మంచి మాట చెప్పావు రాథోడ్. ఎంక్వైరీ అవ్వగానే సంఖ్యలతో మనోహరి బయటకొచ్చిందన్న గుడ్ న్యూస్ వినడం కోసం వెయిట్ చేస్తుంటాను. సరే మిస్సమ్మ, ఏం జరిగిందో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అనగానే మిస్సమ్మ చాలా సంతోషంతో, ఇన్ని రోజులు ఎలాగో తప్పించుకున్నావు, ఇవాళ ఆయనకి దొరికేశావు, ఇంక ఉంటుంది నీకు అనుకుని వెంటనే ఈ విషయం అక్కకి చెప్పాలని చాలా సంతోషంగా బయటికి పరిగెడుతూ వస్తుంది. అక్క అక్క అంటూ. గుప్తా గారు, అంగో మీ చెల్లి చాలా సంతోషంగా ఉంది, 50 లక్షలు దొరికినట్టున్నాయి అని అనిపిస్తుంది. అంటే దొరికేసినాయి అంటారా గుప్తా గారు? ఇంత తొందరగానా? బాగి ఇక్కడున్నాను, ఇలా రా అని పిలుస్తుంటుంది. అక్క, గుడ్ న్యూస్ అక్క, చెప్పు చెప్పు, ఏంటా గుడ్ న్యూస్? 50 లక్షలు సెట్ అయిపోయాయా? లేదక్క, నేను చెప్పాలనుకున్నది వేరేది. మా ఆయన మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నారంట అనగానే అరుంధతి ఆశ్చర్యపోతుంది. మనోహర్ని ఎంక్వైరీ చేస్తున్నారా? దేని గురించి అని అడుగుతుంది. తెలియదక్క, ఇందాక రాథోడ్ ఫోన్ చేసి మనోహర్ని లోపలికి తీసి ఎంక్వైరీ చేస్తున్నారని చెప్తున్నాడు. నాకు తెలిసి ఇదేదో పెద్ద విషయమేనక్క. మనోహర్కి బ్యాడ్ టైము, మనకి గుడ్ టైం స్టార్ట్ అయినట్టుందక్క అనగానే అరుంధతి, గుప్తా గారు, మను మొత్తానికి మా ఆయనకి దొరేసిందంట అని డాన్స్ చేస్తూ ఉంటుంది. బాగీకి డౌట్ వచ్చి ఏంటి అక్క ఇంతలా డాన్స్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. బాగి అనుమానంగా చూస్తూ ఉంటుంది అరుంధతిని. ఈ లోపల గుప్తా గారు, బాలిగా అటు చూడుము, ఏంటి గుప్తా గారు సంతోషంలో డాన్స్ చేయమంటే అలా అంటున్నారని ఇలా తిరగగానే ఒక్కసారిగా డాన్స్ ఆపేసి బాగిని అలా చూస్తూ ఉంటుంది. అక్క, గుప్తా గారు ఎవరు? ఆయనకి మీరేం చెప్పారు? అసలు నాకు కనిపించిన వ్యక్తి మీకెలా కనిపిస్తున్నారు అని అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక అరుంధతి అటు ఇటు చూస్తుంది. అక్క, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. చెప్పా కదా బాగి, మా తాతని అప్పుడప్పుడు ఊహించుకుంటూ ఉంటానని. ఈ లోపల గుప్తా గారు కోపంగా, నేను తాతనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు కదా, నేను వెంటనే ఆయనకి చెప్పేశాను. ఓ అవును కదా, ఆ రోజు చనిపోయిన వ్యక్తిని ఊహించుకొని చెప్తాను అన్నాను కదా. ఓ మర్చిపోయాను, ఆ రోజు మీరు చెప్పారు కదా, గుర్తుకొచ్చింది. ఏంటో అక్క, కొన్నిసార్లు మీరు చెప్పే మాటలు నాకు అసలు ఏమీ అర్థం కాదు. కొన్నిసార్లు ఏవో పనులు చేస్తారు. ఏంటో అక్క అంటే, సర్లే సర్లే, నా గురించి ఇప్పుడు ఎందుకు, అసలు మనోహర్ గురించి చెప్పు, ఏం జరిగిందో. ఏమోనక్క, నాకు ఏం తెలీదు, రాతోడు ఫోన్ చేసి చెప్పాడు, నాకెందుకో డౌట్గా ఉంది. నాకు తెలిసి రణ్వీకి హెల్ప్ చేస్తుంది మనోహరి అని, ఇద్దరికి సంబంధం ఉందని ఆయనకి తెలిసిపోయినట్టుంది అనగానే, అవునా? అవునక్క. అక్క, మనోహరి బయటికి రాగానే రాతోడికి ఫోన్ చేయమని చెప్పాను. రాతోడు నాకు ఫోన్ చేయగానే ఈ విషయం ఏంటో తెలుసుకుని నీకు చెప్తాను అని చెప్పి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి, అవునక్క, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, మీరెందుకు ఎప్పుడు చూసినా మా గ్రౌండ్లోనే ఉంటారు? గుప్తా గారు నవ్వుతూ ఉంటారు. అంటే మీరు మా ఇంట్లోనే ఎక్కువ ఉంటారు కదా, మీ ఇంట్లో తక్కువ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ కంటే మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అనగానే గుప్తా పక్క నుంచి నవ్వుతూ ఉంటాడు. నిజమే కదక్క, చచ్చా అలాంటిదేం లేదు బాగి, మా ఇంట్లో ఇలాంటి లాన్ లేదు. నాకేమో నేచర్ అంటే చాలా ఇష్టం, అందుకే పని అవగానే ఇక్కడికి వచ్చి కూర్చుంటానన్నమాట. ఓకే, ఎందుకో నాకు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. అవును, నీకు ఇబ్బంది అంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను బాగి అనగానే, చిచి అదేం లేదక్క, అలా ఎందుకు అంటారు, మీరు నాకు ఇబ్బంది ఏంటి, ఒక రకంగా మీరే నా బలం. ఈ ఇంట్లోకి కేర్ టేకర్గా వచ్చిన కాడి నుంచి నాకు తోడుగా ఉన్నారు, నాకు మీరెప్పుడు బలమే. మీకు వెళ్ళాలనిపించే వరకు వెళ్ళకండి, రాతోడు ఫోన్ చేస్తే ఏమైందో చెప్తాను అని బాగి సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది. అనురాధ ఆలోచిస్తూ ఉండగా గుప్తా గారు, బాలిక, నీ సహోదరి మాటలకు నీ కళ్ళు చెమ్మరించినట్టున్నాయి. అవును గుప్తా గారు,
కానీ ఆయన మనుని ఏ విషయంలో ఎంక్వైరీగా పిలిచారో తెలియటం లేదు. వార్డెన్ మేడం మనోహర్‌కి తెలియకుండా ఆయనకి నిజం చెప్పేశారా? నాకు ఎందుకో అలాగే అనిపిస్తుంది గుప్తా గారు. ఇన్ని రోజులు మనోహరి ఆయన ఆలోచనలు చూసింది. ఈసారి ఆయన ఆవేశాన్ని చూస్తుంది అని అంటూ ఉంటుంది. మనోహరి టీ కప్ ఖాళీ చేసి టేబుల్ మీద పెడుతుంది. అమర్ టేబుల్ పైనున్న పేపర్ వైట్‌ని తిప్పుతూ, ఆలోచిస్తూ, కోపంగా చూస్తూ ఉంటాడు. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను మాట్లాడాలి అనగానే ఎందుకు టెన్షన్ పడుతున్నావు మనోహరి? టెన్షనా? అదేం లేదు అమర్. నేను బానే ఉన్నాను. అంత చెమట ఎందుకు పడుతుంది? ఫ్యాన్ అమర్. ఫ్యాన్ స్పీడ్‌గా తిరగట్లేదు. నా రూమ్‌లో ఫ్యాన్ లేదు మనోహరి అనగానే మనోహరి పైకి చూస్తుంది. ఏసీ ఉంది. మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అది కూడా 22లో ఉంది. స్వెట్ వస్తుందంటే టెన్షన్ పడుతున్నట్టు అర్థం. ఏం జరిగింది మనోహరి? ఏమైనా దాస్తున్నావా? నన్ను చూసి టెన్షన్ పడుతున్నావు?